బాగా ఫుల్ నిద్ర అయిపోయింది. ఈరోజు నేను ఒక మంచి భోజనం చేయాలనుకుంటాను. ఇదిగోండి నా ప్లేటు. ఇప్పుడు పైప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకోవాలి ప్లేటు. అది కడిగినా కడగకపోయినా మనం కడుక్కోవాలి. ఓకేనా? కడుక్కుంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్నట్టు అనిపిస్తుంది. అలానే ఇప్పుడు వెళ్ళిన వెంటనే కొద్దిగా గిన్నెలో ఏమైనా నీళ్ళు ఉంటే పోసేసి తర్వాత రైస్ పెట్టుకుంటా. ఆ రైస్ ఎక్కడ ఉంది? ఇక్కడ కుక్కర్లో ఉంది. ఈరోజు ఏంటి? వైట్ రైస్ వేసుకోవడమే. వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంత గడ్డగడ్డలు ఉంది కదా, దానికి లైట్గా నీట్గా కుక్కర్ అయితే పెట్టించాను. పెట్టిన తర్వాత గడ్డగడ్డ రైస్ కదా, దీన్ని సరిసమానం చేద్దాం. మంచిగా చేసుకోవాలి. చేసుకున్నాను తర్వాత ఇది కూడా చారే, ఇది చారు, ఇది చారు. ఏంటి రెండు ఒకటేనా? సరేలే, ఏం చేద్దాం. ఇది వేసుకుంటా. ఒకటి, రెండో గ్లాస్, మూడో గరిటె, నాలుగో గరిటె కొద్దిగా వేసుకుందాంలే, కొద్దిగా బాగుంటుంది. ఓకే, అయిపోయింది. దానికి క్యాప్ పెట్టేస్తాను. తర్వాత నా కర్రీ ఏంటి? చికెనా మటనా చూద్దాం. ఓ మై గాడ్, బర్రెపట్టి కర్రీ కొద్దిగా ఉంది. రైస్ ఎక్కువ వేసేసుకున్నాను. సరేలే, ఏదో ఒకటి. హాట్ వాటర్, వేడి నీళ్ళు అయితే తాగుతాను. అది కొద్ది చల్లగా అయ్యాక, మంచి వాటర్ కాబట్టి. సో కూర్చున్నాను. అన్నం, కర్రీ అండ్ గ్లాస్ వాటర్. ఓకే, ప్రారంభిద్దామా? మొదలెడదామా? మంచిగా కలుపుకొని మంచిగా తింటే సరిపోతుందండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే హ్యాపీగా తినండి. ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ తినండి. ఓకేనా? నా అలాగా. సో ఇలాంటి కర్రీ మీరు తినిన తర్వాత అనిపిస్తుంది మంచిగా తిన్నానా లేదా. తృప్తిగా అయితే తిన్నానండి. ఇదిగోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఎందుకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అని ఎందుకంటానంటే, నాలాగా మీరు అందరూ తినాలని నా కోరిక.